హాయ్ ఫ్రెండ్స్, మేము జాతరకెళ్ళామండి. జాతరొచ్చి ఆవలల్లి అనే ప్రాంతంలో జరిగింది. ఆవలల్లి అంటే మేముండేది బెంగుళూరులో. బెంగుళూరులో మేడలిలో మేముంటాము. ఆవలల్లిలో జాతర జరిగింది. సో, బెంగుళూరులో నేను చూసుండే తిరునాళ్ళలో ఇదొక పెద్ద తిరునాళ్ళనమాట. సో, ఇయర్లీ వెళ్ళడానికి ట్రై చేస్తాము. బెంగుళూరులో ఉన్నామంటే కన్ఫామ్‌గా వెళ్తామండి. ఎందుకంటే కైండ్ ఆఫ్ రిలీఫ్‌గా ఉంటుందనేసి. సో, ఈసారి సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు కూడా వచ్చేసారు. వాళ్ళతో పాటు మేము జాతరకెళ్ళామనమాట. సో, జాతర అంటే ఆల్మోస్ట్ ఆళ్ళందరికీ తెలిసుంటది. మన ఊర్లలో జరుగుతాయి కదా! తిరణాలంటారు, జరి అంటారు. ఇలా అంటారనమాట. సో, ఇక్కడొచ్చి మునేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంటుందండి ఇక్కడ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ దేవుని విగ్రహం చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే గడ్డంతో కూర్చొని ధ్యానంలో ఉన్నట్టున్నాడు. సో, మునేశ్వర దేవుడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంటి దేవుడు కానీ మునేశ్వరుడు కాబట్టి సో, చూస్తానిట్లా ఆ విగ్రహాన్ని నేను గుర్తుపట్టాననమాట. ఇది మునేశ్వర ఆలయము అంటే మునేశ్వరుడు అంటే శివుడని. సో, యాహ్! ఇక్కడ మీరు చూసారంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. లైక్ ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఫుడ్డు, ఇంకా జాయింట్ వీల్స్, కిడ్స్ ఆడుకునేటివైతే ఈసారైతే చాలా వచ్చాయన్నమాట. లైక్ ఏమంటారు, ట్రైన్ లాగా ఉంటారు కదా అది, జాయింట్ వీల్ ఇంకొక టైప్ ఉంటుంది కదా, షేక్ అవుతూ ఉంటుంది అది. సో, చాలా వచ్చాయన్నమాట. సో, పిల్లల్ని తీసుకురావడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా మంచి ఎంజాయ్మెంట్ దొరుకుతుంది ఇక్కడ. సో, మా పిల్లలు అయితే జాయింట్ వీల్ని ఎక్కాలన్నారు. కాకపోతే ఆ జాయింట్ వీల్ చాలా పెద్దగా ఉందండి. సో, నాతో పాటు నేను ఎక్కితే వాళ్ళని ఎక్కిద్దాం అనుకున్నాను. నాతో పాటు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని ఎక్కదామా అంటే నాకు భయం, నేను ఎక్కనున్నది. సరే పిల్లలు మాత్రమే ఎక్కిస్తే వాళ్ళ నాన్న తిడతాడేమో అనేసి వాళ్ళకి వద్దని సర్ది చెప్పాను. సో, వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇంకా మేము షాపింగ్ లాంటిది ట్రై చేసామన్నమాట. సో, వెళ్ళాము ప్రతి ఒక్క షాప్ దగ్గరికి. ప్రైస్ అక్కడుండే ఐటమ్స్‌కి వాటి ప్రైస్‌కి నాకు వర్తబుల్ అనిపించక నేనేం తీసుకోలేదనమాట. సో, ఇక్కడ చూడండి బ్యాంగిల్ కలెక్షన్స్ ఏమున్నాయో. సో, నాకైతే అక్కడున్న స్టోన్ బ్యాంగిల్స్ అయితే పిచ్చిగా నచ్చాయి. సో, చూడండి అవి చాలా బాగున్నాయి. మెరుస్తున్నాయన్నమాట అవి స్టోన్‌వి. సో, వాటి ప్రైస్ అడిగాను. ఆయన డజన్ 100 రూపీస్ అన్నాడు. సో, మీరు అనుకోవచ్చు తక్కువే కదా అనేసి. బట్ అవేమంటే లైఫ్ రావన్నమాట, తొందరగా పగిలిపోతాయి. అట్ ద సేమ్ టైం నేనేమంత క్రేజీగా బ్యాంగిల్స్ అయితే వేసుకోను కాబట్టి నేను తీసుకోలేదు. సో, జస్ట్ మేమైతే అలా రోమ్ చేస్తున్నామన్నమాట. ఒక టైం పాస్ లాగా అనమాట. అక్కడ మా ఫ్రెండ్‌కు కమ్మలైతే నచ్చాయి. అవి స్టోన్‌లో ఉండి షైనీగా మెరుస్తున్నాయి. సో, తను తీసుకుందామా అంటే అవి నీకు సూట్ కావాలే, వెళ్దాం పదా అని చెప్పి తోడుకెళ్ళాననమాట. మళ్ళీ ఇటు సైడు రింగులేస్తే వస్తువులు ఐటమ్స్ గెలుచుకోవచ్చు అనమాట. అవి ఆడతామన్నారు పిల్లలు. అక్కడ చూస్తే బిస్కెట్లు, జ్యూసులు తప్పితే ఇంకేం లేదు. సో, ఆ జ్యూసులు కాదు పెద్ద లైక్ ఇవి వస్తాయి కదా, మాజా కైండ్ ఆఫ్‌లో వచ్చే ఫ్లేవర్స్ అనమాట. బట్ అదైతే నేముడు నేముడు జ్యూసెస్ కాదు కాబట్టి నేను వద్దురండి అన్నాను. మళ్ళీ ఇక్కడేదో గేమ్ ఒకటి ఉంది, ఇది ప్లే చేస్తామన్నారు. సో, నాకు ఇప్పటి నుంచి వీళ్ళకి ఇలాంటి గేముల్ని అలవాటు చేయడం నాకు ఇష్టం లేక సో, ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్ళాననమాట. ఇష్టం ఇన్ ద సెన్స్ లైక్ ఇది ఒక కైండ్ ఆఫ్ జూదం అని కదా. సో, అందుకనేసి ఇక్కడ చూడండి. సో, హెయిర్ బ్యాండ్స్ అయితే సూపర్ ఉన్నాయి. మేము నియర్ జాయింట్ వీల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో, క్యూ అయితే చాలా పెద్దగుంది. అసలు ఇంకా టైం మనం ఇప్పుడు టికెట్ తీసుకున్న 1 అవర్ పైన అయిపోతుంది మనం అందులోకి వెళ్ళడానికి. సో, నేను అందుకనేసి ఆల్రెడీ చెప్పాను కదా మా ఆయన తిడతాడనేసి. సో, జస్ట్ అక్కడ దాకా వెళ్ళి జస్ట్ వాళ్ళకి క్యూ చూపించేసి ఎంత టైం పడుతుంది అని చెప్పి పిలుచుకొచ్చాను. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసారంటే
ఒక పెద్ద ట్రైన్ అనమాట. అంటే పెద్ద ట్రైన్ అంటే చిన్నపిల్లలు కదా! పెద్ద ట్రైన్ ఏం మనకు కాదు. సో, వాళ్ళని అందులో కూర్చోబెట్టి రౌండ్స్ ఏపిస్తున్నారు. యాహ్! ఆల్మోస్ట్ నియర్ బై ప్లేసెస్ ఉండే వాళ్ళందరూ వస్తారండి ఈ జాతరకి. అట్ ద సేమ్ టైమ్ సౌండ్ పొల్యూషన్ అయితే బీభత్సంగా ఉంటుంది. అబ్బాయిలున్నారు గదా! వాళ్ళు వాంటెడ్లీ ఏదో పీకలు లాంటివి వస్తాయన్నమాట. వాంటెడ్లీ చెవ్వాల దగ్గర అరుస్తారు. ఇంకా చెప్పనవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ మట్టి ఎక్కువుంది ఇక్కడ. ఆహ్, జనాలు నడుస్తున్నారో లేకపోతే ఎందుకో తెలీదు గానీ, ఎక్కువ మట్టి నోట్లోకి, గొంతులోకి, ముక్కులోకి ఎళ్ళింది. ఫుల్ కాఫు. వీళ్ళు ఆఖరికి ఆలు రింగ్స్ తిందామన్నారండి. సో, ఇక్కడికొచ్చాము. తనేదో ప్రిపేర్ చేస్తున్నాడు గానీ, అంత మంచిగా ఉడకబెట్టలేదనేసి మేము తీసుకోలేదు. నెక్స్ట్ మీరిక్కడ చూసారండి, ఇంకా చాలా ఐటెమ్స్ వచ్చాయి కిడ్స్ ఆడుకునేటివి. సో, యాహ్! చూడండి. బైక్ లాంటి దాంట్లో తిరగడం లాంటి దాంట్లో బైక్ ఒకటి, అండ్ పైకెక్కి కింద జారుకుంటా వస్తారు కదా! జారుడు బిల్ల, అండ్ అది పడవ లాంటిది. సో, యాహ్! చూసారా ఎంత పెద్దగుందో జాయింట్ వీల్. సో, అదనమాట. ఆ పెద్దాయన ఎవరో ముక్కుకు గుడ్డ కట్టుకున్నాడు చూడండి. కాఫ్‌కు దుమ్ముకు తట్టుకోలేక. అట్ ద సేమ్ టైమ్ తిరణాలంటే బొరుగులు, మిక్చర్ కదండీ! అవి లేనిదే తిరణాలేండి కాదనమాట.